అరెస్ట్ చేస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. వీళ్ళైతే అరెస్టులు కోరుకుంటున్నారు. కేటీఆర్ మొన్నటి వరకు దమ్ముంటే అరెస్ట్ చేయమని కేటీఆర్ మాత్రమే అన్నాడు. హరీష్ రావు నాకు తెలిసి నిన్ననే అన్నాడు, మీరు దమ్ముంటే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేస్తే మేము మరింత ఉత్సాహంగా పనిచేస్తాము అని. ఎందుకంటే అరెస్ట్ చేస్తే జనాలకు కూడా ఒక ఫీల్ వస్తుంది. సో ఇప్పుడు హరీష్ రావు కూడా సిద్ధమైండు. ఇంతకుముందు కేటీఆర్ అన్నాడు, ఇప్పుడు హరీష్ రావు కూడా సిద్ధమైండు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారట రేవంత్ మెప్పు కోసం. అంతటితోటే కాదు, సేమ్ జగన్ చెప్పినట్టే, మీరు మెడికల్ కాలేజీలో కనుక ఒప్పుకుంటే మీ తాట తీస్తాను నేను వచ్చినాక అని అన్నట్టు, ఈయన మీరు గనక అరెస్టులు చేయండి, ఒక్కొక్కరి పేరు రాసి పెట్టుకుంటాం, భయపడే ప్రసక్తి లేదు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈరేస్ అని వారితో లీకులు ఇస్తూ మాల్పడుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఒక పెద్ద జోకు. రేవంత్ మెప్పు కోసము అక్రమ కేసులు పెడుతున్న పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నాం. డైరెక్ట్ గా బెదిరించడం అధికారులను, మీరు నిబంధనలను కాదని చట్టాన్ని ఉల్లంఘించి మమ్ములను అరెస్ట్ చేయాలంటే మాత్రము మీరు ఆలోచించుకోండి. అరెస్ట్ చేసే ముందు ఒక్కరికి 2 సార్లు ఆలోచించుకోండి. అరెస్ట్ చేసిన ఎవరిని వదిలిపెట్టము. ఇప్పుడు ఆల్రెడీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లో. ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద 6 డిగ్రీ ప్రయోగించారని సునీల్ కుమార్ ని సస్పెండ్ చేశారు, ఐపీఎస్ ఆఫీసర్. అనేక మంది పోలీస్ అధికారులను ఈరోజు వాళ్ళని సస్పెన్షన్ చేశారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళని ఫోకల్ పాయింట్ అంటే మంచి ఏరియాల నుంచి వాళ్ళని తప్పించారు, మొత్తం పునర్వ్యవస్థీకరణ చేశారు. ఇప్పుడు అదే విధానాన్ని హరీష్ రావు కూడా చెప్తున్నారు. మీరు కనుక రేవంత్ రెడ్డి చెప్పిందల్లా వింటాము, చట్టాన్ని మేము పక్కన పెడతాము, నిబంధనలను లెక్క చేయము, ఆయన మెప్పు కోసం ఏమన్నా చేస్తామంటే ఇంకా మీ పేర్లు కూడా మేము రాసుకుంటాము. ఏది? వాళ్ళు అప్పుడు రెడ్ బుక్ రాసుకున్నారు కదా, వీళ్ళు పింక్ బుక్ అన్నారు. మేము రాసుకుంటాము, రాసుకున్న తర్వాత మేము తీస్తామంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అధికారులు పనిచేస్తలేరని ఓవైపు రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళు గిట్లా రాస్తున్నాం అంటే వాళ్ళు ఏడా అసంతృప్తితో ఉండకపోతే ఏం చేయాల్సి వస్తుంది? ఏదన్నా వాళ్ళ మీద ఓ లెక్క పత్రము ఉంటే మీరు కేసులు పెడితే ఎప్పుడు కాదన్నాడు. రిమాండ్ జైలే తప్ప జైల్లో శిక్ష పడ్డది ఉందా ఈ 2 నెలల్లో ఎవరికన్నా? అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎవరికి లేదు. అంత రిమాండ్ జైలుతో పేరుతోటి వాళ్ళని జైలుకు పంపించడం తప్ప నిజంగా వీళ్ళందరూ దోషులు అంటే ఒక్కరు జోతు. ఇప్పటివరకు లిక్కర్ కేసులో గన్ని రోజులు తిహార్ జైల్లో ఉన్న కవిత కూడా ఈరోజు దోషి అని తేల్చలేకపోయారు. ఇప్పుడు ఆమె వచ్చి మీతోటి తిరుగుతుందన్న ఒక ప్రచారం కూడా మొదలయ్యా. ఇంకా ఏముంటుంది? వీళ్ళని మాత్రం నిజంగానే అరెస్ట్ చేస్తే వాళ్ళు కోరుకుంటున్నారు. అరెస్ట్ చేస్తే ఒక ఉద్యమం చెలరేగుతుంది, ఈ ప్రభుత్వానికి నూకలు జల్లుతాయి, మేము కూడా బలం అవుతాం. కానీ ఆ ప్రయత్నం చేస్తారా లేదా మరి రేవంత్ రెడ్డి? ఆయన ఒక సవాల్ విసురుతున్నారు. ఈ సవాల్కు రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి.